తక్షణమే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెన్యువల్ చేయండి, వారి వేతనాలు చెల్లించండి అని చెప్పి కూడా నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. 6 నెలలు జీతం ఇవ్వకపోతే నడుస్తుందా? ఎట్లా ఇల్లు గడవాలి? వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య, వాళ్ళ కుటుంబం ఏం కావాలనో ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇకపోతే పొద్దున్నే ఏదో ఉద్యోగులకు తీపి కబరు అని రాయించుకున్నారు. ఏం తీపి కబరు అది? అది ఏం కొత్త నిర్ణయం? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 1% ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్, 1% రాష్ట్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ తో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ జర్నలిస్టులతో పాటు ఉద్యోగులకు బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చింది. 2.5 సంవత్సరాలు దాన్ని పక్కకు పెట్టి 1% ను 1.5% కు పెంచి అదేదో కొత్తగా తెచ్చినట్టు తీపి కబురు అని చెప్తారు. ఇది పాత కబురే తప్ప తీపి కబురు కాదు. నిజంగా తీపి కబురు అయితే ఉద్యోగస్తులకు పెండింగ్ లో ఉన్న 5 డిఏలు చెల్లించు, ఉద్యోగస్తులకు పీఆర్సీ తక్షణమే అమలు చేస్తాను. 2.5 ఏళ్లైంది. తక్షణం అనే పదానికి అర్థం మారింది. పీఆర్సీ అమలు చేయి. పాపం మొన్న మైసయ్య అని ఒక ఎస్ఐ, ఖమ్మం జిల్లాకు చెందిన ఎస్ఐ రిటైర్ అయినాక రావాల్సిన 60 లక్షల డబ్బులు రాక, వైద్యానికి డబ్బులు లేక, ఆసుపత్రిలో బిల్లు కట్టలేక ప్రాణం కోల్పోయిండు మైసయ్య అనే ఎస్ఐ. అట్లా ఎంతో మంది రిటైర్డ్ ఉద్యోగులు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లించు రేవంత్ రెడ్డి. అది తీపి కబురు అవుతుంది. డిఏలు ఇస్తేనో, పీఆర్సీ ఇస్తేనో, పెండింగ్ వేతనాలు, వాళ్ళకు రావాల్సిన బకాయిలు, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు, వాళ్ళ సరెండర్ లీవ్ పైసలు ఇస్తే అది తీపి కబురు అవుతుంది. నువ్వు ఇచ్చింది పాత కబరే తప్ప తీపి కబరేం లేదు. ఇది ఆల్రెడీ బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయమే. ఇందులో కొత్త మాట ఒకటి కూడా లేదు. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.